బాబాయ్ మీ పేరు? విజయకృష్ణ. ఎట్లా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? డిప్యూటీ సీఎం పదవికే పవన్ కళ్యాణ్ అవన్నీ తీసుకొచ్చా కానీ డిప్యూటీ సీఎం అని దానికి పెద్ద ఇదేం కాదు. పవన్ కళ్యాణ్ వెళ్తాం మూలన డిప్యూటీ సీఎం ఎవరికో తెలిసింది. లేకపోతే పవన్ కళ్యాణ్ మూలన అది చంద్రబాబు నాయుడు సీఎం అయినా సరే డిప్యూటీ సీఎంఏ ఫోకస్ అక్కడ. మరి కాకినాడ మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో బోట్ని సీజ్ చేశారు కదా. సింగం సినిమా చూసారా? సింగం సినిమా టైపులో సింహం దూకినట్టు దూకి ఎదురే లేదు. అలా ఎల్లగల గట్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ మీరు వస్తే రండి, లేకపోతే నేను వెళ్ళి ఎదుర్కొంటానన్న సత్తా ఉన్న ఎవరన్నా నాయకుడు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఒక మనిషి కాదు, ఆయన ఆర్మీ. షిప్ను కాదు, గాల్లో ఎలిగే విమానాన్ని అయినా సీల్ చేయగలడు సత్తా కలిగినోడు ఎవరయ్యా నాయకుడు అంటే ఒక పవన్ కళ్యాణ్. బోటు సీజ్ చేయటం అంటే రోడ్డు మీద ఆపి సీజ్ చేయటం కాదు కదా. డిపార్ట్మెంట్ కూడా రాటాకు దడిసింది. దాని గురించి లారీలు స్ట్రైక్ చేయించారు. అక్కడ షిప్ యార్డ్లో పనులతో ముఠా వాళ్ళతో స్ట్రైక్ చేయించారు. ఇదంతా సీజ్ చేస్తే మాకు పోతుందండి అని. అది చూడాల పవన్ కళ్యాణ్ గారు. మరి ఎలా అనిపించింది అంటే అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఆపి సీజ్ చేశారు కదా. ఏదైనా ఫ్రాడే. దాన్ని ఎలా ప్రోత్సహిస్తామో. ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ ఎన్నాళ్ళ నుంచో బినామీ మీద జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది. అది ఈ గవర్నమెంట్లో సీజ్ చేయడం కాదు, 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న దాన్ని అడ్డుకట్ట వేసిన మగవాడు ఎవడన్నా ఉన్నా అంటే పవన్ కళ్యాణ్. అధికారులు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ అంటే దానికి ఒక జాతీయ జెండా మీద ఉన్న గౌరవం పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ చేయాలంటే అలా అంత స్పిరిట్ ఉండాలి. ఆయనకి డబ్బు మీద ఆశ, పదవుల మీద వ్యామోహం లేదు. ఇది సీజ్ చేస్తే నా పదవి పోతుందేమో, ఇది సీజ్ చేస్తే నేను ఉంటానో ఉండనో, నేను బతుకుతానా చచ్చిపోతానా అనేది లేదు. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే పవర్. అది మరి తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? తప్పు చేయని వాళ్ళకి పుడుతుంది. అమ్మో మనం తప్పు చేస్తే పట్టుకునేవాడు అక్కడ ఉన్నాడురా అని చెప్పేసి తప్పు చేయని వాళ్ళకి పుడుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి బేరసారాలు చేసుకుంటున్నారు. అయ్యా మేము ఇక్కడితో ఆగిపోతాము, మమ్మల్ని ఫోకస్ చేయబాకండి, మా పదవులు పోతాయి, మా పరువు పోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ బేరసారానికి వెళ్ళిపోయాడు ఈ చంద్రశేఖర్. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే పవర్ చూపిస్తున్నారని కరెంట్ కనపడదు. అన్ని సార్ల పట్టుకుంటేనే తెలుస్తుంది. ఎవరైనా నువ్వు తప్పు చేసి చూడు పవన్ కళ్యాణ్ అంటే నీకు తెలుస్తుంది. ఇప్పుడు కరెంట్ అయినా అవసరం ఉన్నప్పుడు స్విచ్ చేసినప్పుడు వెళ్ళిపోద్ది. పద్దాగా మన రోడ్డు మీద తిరగదా పవన్ కళ్యాణ్. గతంలో చూసుకుంటే అసలు అంటే సినిమాలు చేసేవాడికి రాజకీయాలు ఏం తెలుస్తుంది అని కూడా అన్నారు కదా పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ అన్నిటినీ కాసి వడబోసాడు. ఆయన పుస్తకాలు చదివి జ్ఞానాన్ని తెచ్చుకొని ఆయన దేశం గురించి తెలుసుకున్నాడు, చరిత్ర తెలుసుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అల్లా టప్పగా వచ్చేసి ఒక విషయాన్ని, ఒక సబ్జెక్ట్ని దాన్ని ఆచరణలో పెట్టాలంటే అది అయ్యేది కాదు. ఒక పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం. అంత రేంజ్లో ఉన్న హీరో ఎవరినైనా రమ్మనండి, వచ్చి వాళ్ళ పార్టీలో చేరమనండి. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళే సర్దుకుని వెళ్ళిపోయారు. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ ఇస్ పవర్, వన్ అండ్ ఓన్లీ. సినిమాలో కానీ రియల్ హీరో అయినా ఓన్లీ వన్ పవన్ కళ్యాణ్. మీ పేరు? నా పేరు స్వామి అండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి బోట్ని సీజ్ చేశారు కదండి. ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కరెక్ట్గానే చేస్తారండి. ఆయన ఏది చేసినా మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్స్ కాబట్టి నేను అలా చెప్తున్నానని అనుకుంటారేమో అందరూ. ఆయన ముందు నుంచి ఇలాగా చేసి ఉంటే ఇంకా చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఇంకా చూడాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నామండి. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇంతకొచ్చి ఎలాంటి పరిపాలన అంటే ఇప్పుడే కదండి, కొత్తగా కదా ఎక్కారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడే కదా ఎక్కారు, మినిమం 4 months 5 months అవుతుంది కదా. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చేస్తారని ఇంకా జనాలకి ఇంకా నమ్మకం ఉంది. అది ఇంకా కొంచెం ఇంకా బెటర్గా ఉంటే ఇంకా చాలా మంచిది. ఇంకా చాలా ఉన్నాయి. అన్యాయాలన్నీ అరికట్టాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన పవర్ని చూపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు పవర్ చూపించి ఆయన పేరులోనే పవర్ ఉంది కదండి. ఇంకా పవర్ చూపించడం ఏముంది, ఆల్రెడీ చూపిస్తున్నారు కదా పవరు. పవన్ కళ్యాణ్ గారు అంటే పవరు, ఆయన పేరులోనే పవర్ ఉంది. మరి ఆయన పవర్ చూపిస్తున్నారు కాబట్టి జనాలందరూ ఆయనకి ఓటేసి గెలిపించుకుంది. దేనికి? ఆయన చేస్తారనే కదా గెలిపించుకుంది. అందుకే చేస్తారని జనాలకు కూడా నమ్మకం ఉందండి, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని. తప్పు చేసే ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఏమండి, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ భయపడుతానండి అంటే ఆయన ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో ఇచ్చేశారు. రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి మరి తప్పు జరుగుతుందనేగా ఆయన రాజకీయాల్లోకి వచ్చింది. అలాంటి తప్పును ఆయన అరికడతారని మేము ఆకాంక్షిస్తున్నాం.
మరి గతంలో చూసుకుంటే సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి పనికిరాడని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అవునే, నేను ఆటో డ్రైవర్ని. నేను రోజంతా ప్రపంచం మొత్తం తిరుగుతాను. ప్రపంచం అంటే తిరగకపోయినా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో మొత్తం అన్ని ఏరియాలు తిరుగుతా. ఏయో కుక్కలో ఏయో మురుగుతూ ఉంటాయి, ఏయో చెప్తూ ఉంటాయి. అవన్నీ అనుకరించిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం అది చాలా తీవ్రతగా ఉంటుందండి. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఆయన లెక్క వేరండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంటే ఒక బ్రాండ్. పైన మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీ పేరు? నా పేరు నరేష్. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? బాగుందండి. దమ్మున నాయకుడు, ప్రజలు మంచి కోరి ప్రజలకి పంచే రేషన్నే వీళ్ళు అవినీతిగా కొనుగోలు చేసి మళ్ళీ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. అది ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? లేదు మేడం, ఇప్పటి వరకు లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారా? అవును, చూపిస్తున్నారు మేడం. ఆయన గ్రేడ్, ఆయన మార్క్ చూపిస్తున్నారు. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? అవును, ఇప్పుడు అన్నట్టుగానే చెప్పాడు కదా. మామూలుగా ఎలక్షన్ ముందు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి చేసే అక్రమాలన్నీ బయటకు తీస్తానన్నాడు. చేసినట్టుగానే చూపిస్తున్నాడు కదా. మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. సినిమాలు తీసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు కదా, అలా అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు చిన్నప్పటి నుంచి పొలిటికల్గా వచ్చేసారా మేడం? వచ్చి రాగానే ఎమ్మెల్యేలు అయిపోలేదు కదా. ఈయన అంతే. ఈయనేటి 25 years రాజకీయం చేస్తానన్నాడు, చేస్తున్నాడు కదా. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ రావడం వల్ల ప్రజలకు అంతా మంచి జరుగుతుంది అంటారా? మంచిగా జరుగుతుంది మేడం, ఇంకా బాగా జరుగుతుంది కూడా. ఇప్పుడు ఏముంది, ఈ రేషన్ అక్రమ రవాణా జరగకుండా డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేసేస్తానంటున్నాడు. దానివల్ల కొంచెం అవినీతి అరికట్టినట్టే కదా మేడం. మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? దమ్మున్న నాయకుడు మేడం, విజన్ ఉన్న నాయకుడు. ఫ్యూచర్లో కాబోయే సీఎం 2029 పక్కా సీఎం. మీ పేరు? నా పేరు వికాస్ అండి. మొన్న చూస్తే కాకినాడలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ బోట్ని సీజ్ చేశారు కదా అండి కాకినాడ పోర్టులో, ఎలా అనిపించింది? ఎలా అనిపించిందని చెప్పనంటే, ఇప్పుడు మన సమాజంలో ప్రస్తుతానికి జరిగేది చాలా దోపిడీలో అతి భయంకరమైనది శ్రమ దోపిడీ. ఎందుకంటే ఒక పేదోడు ఎదగకుండా అలాగే ఉండిపోవటానికి, తనకు పడే కష్టాలకి అది ప్రధాన కారణం శ్రమ దోపిడీ. దాన్ని ఏ నాయకుడు గుర్తించడు, ఎవరు ఏమీ చేయరు. శ్రమ దోపిడీ నుంచి బయటికి రాగలిగే నమ్మకం కూడా పేదలకు లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోంచి బయటికి వస్తున్నాం అని చెప్పనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలన్న ఆయన ఆలోచన, అందరూ ఒకటే అన్న ఆయన ఆలోచన చాలా గొప్పది. ఇప్పుడు ఈ బోట్ సీజ్ చేసి పేదల గురించి ఇంతలా ఆలోచించే నాయకుడిని మేము ఈయన్నే చూస్తున్నాం. ఇంతకుముందు చాలామంది చాలా చేశారు, కానీ ఈయన ఆలోచన, ఈయన పనితీరు చూస్తుంటే ఆయన అభిమానిగా మాకు చాలా సంతోషంగానే ఉంది. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇలాంటి పరిపాలన అని చెప్పానంటే లేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి చేశారు అభివృద్ధికి, కానీ ఇలా ప్రత్యేకంగా చేసింది మాత్రం ఎవరు లేనట్టుగానే కనిపించారు ఇప్పుడు దాకా. అంటే మనకి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేయటం వేరు, ప్రతి వ్యక్తికి కూడా న్యాయం జరగాలని చెప్పని అంత ఓపికగా అంత ఆలోచనతో చేయటం మాత్రం ఇప్పుడు దాకా చూడలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన పవర్ అనేది చూపిస్తున్నారా? ఆయన పవర్ ఇంకా సరిగ్గా చూపించట్లేదండి, చూపిస్తే ఇంకోలా ఉంటుంది. మేమైతే అదే అనుకుంటున్నాం. ఆయన కోపాన్ని చాలా అదుపు చేసుకొని ఇలా తెలివిగా వ్యవహరించడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే వచ్చే కోపం వేరండి, దాన్ని కంట్రోల్ చేసుకోవటం అది కష్టమే. కొంతమంది తప్పు జరుగుతుంటే చూసి వెళ్ళిపోతారు, కానీ ఎవరికో ఒకరికి తప్పు జరుగుతుంటే చూసి ఎదిరించాలన్న మనస్తత్వం అందరికీ ఉండదు. ఆయనకి ఆ మనస్తత్వం, అంటే ఆ కోపంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో మేము భయపడ్డాం కానీ రాజకీయాలకు రాకముందు. కానీ ఇప్పుడు ఆయన కోపాన్ని అదుపు చేసుకుంటూ కొంచెం ఇలా వ్యవహరించడం మాకు చాలా సంతోషంగానే అనిపించింది. మరి తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఖచ్చితంగా
ఖచ్చితంగా మామూలు వ్యక్తులే భయపడతారు. ఎందుకు ఆయన అని చెప్పినాడు. కానీ తప్పు చేసే వాళ్ళు అయితే ఇంకా భయపడతారు. ఎందుకంటే తప్పు చేసే వ్యక్తులను చూస్తూ సహించే మనస్తత్వం కాదు ఆయన. మరి గతంలో చూసుకుంటే సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు పవన్ కళ్యాణ్ని. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి పనికిరాడని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన చేసేవన్నీ చూస్తుంటే? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోతుంటే ఇవే మాటలు మేము విన్నాం. సినిమాలు చేసేవాడు రాజకీయాల్లో ఏం చేస్తాడు, ఆయన ఆవేశపరుడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుండు, తను ఏంటో చూపించుకుంటాడు. అవకాశం రాకముందు వరకు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అవకాశం వస్తే బాగుండు అని అనుకున్నాం. దేవుడి దయ వల్ల అవకాశం వచ్చింది. ఆయన ఏంటో ప్రజలందరికీ తెలుస్తుంది. మాటలు ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే నిజాయితీపరుడు అండి. ఇప్పుడు నిజాయితీగా ఉండటం ఈ సమాజంలో చాలా కష్టం. అయినోళ్ళే దూరం అవుతారు, మనోళ్ళే శత్రువులు అవుతారు. కానీ నిజాయితీ వెనకాల నిలబడితే పేదోళ్ళు ఎంతోమంది బాగుపడతారు. మీ పేరు? రాజేష్. మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదండి, ఎలా అనిపించింది? అది పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంతకేంటంటే అది వెళ్ళి పట్టుకోవడం అంటే పవన్ కళ్యాణ్ గారు డ్యూటీ సక్రమంగా చేయడం వల్ల వెళ్ళి పట్టుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఆయన అంతా దృష్టి మొత్తం దాని మీద ఉండబట్టి ఇది మనం పట్టుకొని చాలా మంచి పని చేశారు. చాలా గర్వపడుతున్నాం మేము. ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ చాలా మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇలాంటి పరిపాలన అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చేస్తానని ఇంతకుముందు వచ్చి ఇప్పుడు ఒక పదం వచ్చిన తర్వాత చేస్తున్నారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారా? చూపిస్తున్నారు. జై జనసేన చూపిస్తున్నారు. మరి తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? పుడుతుంది, తప్పకుండా పుడుతుంది. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చే స్పీచ్, ఆయన చెప్పే ఎలా చెప్తున్నారో అలా నడుస్తున్నారు అతను. కాబట్టి అతను చెప్పేది అతను చూసినా భయపడతారు. మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేసుకుంటాడు, రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు, రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది చాలామంది అన్నారు, అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. చాలామంది అన్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోకూడా ఆయన పని చేసుకుని ఆయన పోతున్నాడు. ఆయన ఒక మంచి పని చేస్తానని ఒక సంకల్పంగా పోతున్నాడు అంతే. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అంటే జై జనసేన. మీ పేరు? నా పేరు మురళి అండి. మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన డిప్యూటీ సీఎం ఉండి ఆయన కర్తవ్యాన్ని ఆయన పాటించాడు. ఇంతవరకు ఎవరు చేయలేలా. పట్టుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఆయన డ్యూటీ జెన్యున్గా చేస్తున్నారు. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇప్పటివరకు అయితే నేనైతే ఎప్పుడు చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేశారు. ఇంత తక్కువ టైంలోనే పట్టుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడా? చూపిస్తారండి, చూపిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా చూపించే అవకాశాలు ఉన్నాయి. తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? తప్పకుండా పుట్టిద్దండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వదలరు. ఎందుకంటే ఆయన జెన్యున్గా రాజకీయాల్లోకి దిగారు. అందరు లీడర్లు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మంచిగా చేస్తానైతే ఒక నమ్మకం ఉంది. మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడని అన్నారు, సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు కదా, ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఎవరికి తెలియదు కండి, ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి ఎవరికైనా. ఎందుకంటే ఆయన ఏదో కనిపెట్టాడు కాబట్టి జనాలకి ఏదో అన్యాయం జరుగుతుంది అనుకొని ఆయన పొలిటికల్లోకి వచ్చారు. లేకపోతే ఆయనకి ఏం అవసరం అండి సినిమాలు వదిలేసి రావడం, అంతేగా. మాటలు ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఆయన గారు అందరికీ మంచి చేస్తారు. భవిష్యత్తులో ఇంకా బాగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆయన అందరికీ జనాలు కూడా సపోర్ట్ చేయాలి.